ఇండియాలో సమ్మర్ మజాను అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఓవైపు టీ20 ప్రపంచ కప్తో సంబరాల్లో మునిగిన అభిమానులకు ఇప్పుడు ఐపీఎల్ సీజన్తో మరికొంత ఎంజాయ్ని అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. అయితే ఇది పూర్తిస్థాయి షెడ్యూల్ కాదు. ఇరాన్పై యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విదేశీ ఆటగాళ్ల ఆగమనానికి సంబంధించిన ఇబ్బందులతో పాటు తమిళనాడు, అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్ల షెడ్యూల్నే ప్రకటించారు. 3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చాక పూర్తి సీజన్ షెడ్యూల్ను ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28 నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ వేడుకలతో పాటు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక హైదరాబాద్లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 5న సన్ రైజర్స్, లక్నో జట్ల మధ్య జరగనుంది. ఏప్రిల్ 12 వరకు జరిగే తొలి దశ 20 మ్యాచ్ల్లో కేవలం ఒక మ్యాచ్నే హైదరాబాద్కు కేటాయించారు. బెంగళూరు, ముంబై, లక్నో, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, గువాహటి, ముల్లాన్పూర్ వేదికలపై 2 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రారంభ శని, ఆదివారాల్లో ఒకే మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. తర్వాతి వీకెండ్లలో డబుల్ హెడర్ జరుగుతాయి. ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 25 మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ 25 మ్యాచుల్లో ఆర్సీబీ జట్టు 11 మ్యాచెస్లో విజయం సాధించగా ఎస్ఆర్హెచ్ జట్టు 13 సార్లు గెలిచింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ టీం గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇక 2019లో బెంగళూరుపై హైదరాబాద్ 118 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఇక 2022లో కూడా హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఐపీఎల్లో అత్యధిక స్కోర్ కూడా హైదరాబాద్దే ఉండడం విశేషం. మరి తొలి మ్యాచ్లో హైదరాబాద్ బ్యాట్ జులిపిస్తుందా, ఆర్సీబీ భారీ స్కోర్ చేస్తుందా వేచి చూడాలి.